కేసీఆర్కి నేను ముఖ్యమంత్రి ఉండమని రంగం లేదు. కాకపోతే తెలంగాణ పాడైపోతుందన్న బాధ ఉంది. దానికి నిర్ణయించలే నీ పార్టీ, నీ నాయకుడు, నీ నాయకురాలు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుక ఇది. నిజమే, నిన్ను చూసి చాలామంది రెచ్చిపోతున్నారు. తెలంగాణ కేసీఆర్ వేరియేషన్ అని చెప్పి కేసీఆర్ మీద కుట్రలు పన్నిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత మేము దెబ్బతిన్నామని చెప్పి అనుకుంటున్న వాళ్ళు, నిత్యం కేసీఆర్ మీద ఏడ్చేటోళ్ళు ఇక కొంచెం రెచ్చిపోతున్నారు. సరే, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఎవడోడు ఎంత రెచ్చిపోతున్నాడో, ఎట్లా నోరు బారేసుకుంటున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మాకేం ఇబ్బంది లేదు. గత 10 ఏళ్లలో ఎందుకు వదిలేసామో మాకు తెలుసు, రేపు ఎందుకు వదిలేయకూడదో కూడా మాకు తెలుసు. మాకు ఇచ్చిన ఈ అనుభవం. కానీ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మాట్లాడే ప్రతి మాట 4 కోట్ల తెలంగాణ ప్రజలది కాబట్టి తెలంగాణ గౌరవాన్ని తగ్గించకుండా కేవలం నీ తుచ్చమైన డబ్బాశ కొరకు, పదవి నిలుపుకోవడం కొరకు తెలంగాణ హక్కుల్ని అమ్ముకునే పని చెయ్యకు. భాష కూడా నేర్చుకో, కనీసం విజ్ఞతను ప్రదర్శించమని చెప్తా ఉన్నాం. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి, ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు, చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరా మరి మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఇవ్వపడ్డాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా 3 లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మాలిన ముచ్చట. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఫుటేజ్ పెద్ద బయట పెట్టడం, ఫుటేజ్ సీఎం రమేష్ ఇంటికి నేను కూడా పోయినా, మిత్రుడు రమ్మంటే. ఏముంది దానికి? ఇది సహజమైన విషయం. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు, పార్లమెంట్లో కలిసినప్పుడు, అన్న మా ఇంటికి ఒకసారి భోజనం రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం. ఇది మా దయాకర్ రావు గారు, మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా, అన్న ఇల్లు ఆయన చాలా బాగా కట్టిండన్న, ఇంటీరియర్ ఏదో చాలా బాగుందన్న, దాన్ని చూడాలన్న ఒకసారి ఇది అన్నారు. ఆయన కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన రికార్డు నాది కూడా ఉంది. అన్న ఒకసారి రండి భోజనానికి. పోతారు, ఏముంది దానికి? ఆడొక నాట్ ఓన్లీ కేటీఆర్, నేను కూడా కాదు, కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళకి కూడా, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు
ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు, ఒకరింటికి కూడా భోజనం పోతారు. అది పెద్ద సమస్యనా? నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా ఢిల్లీలో. ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో తేయిస్ తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు. తేయిస్ తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చిచి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు లేదు పేర్కొంటున్నా. కానీ అందులో భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్, తీద్దామా తేజ్ తుగ్లక్. చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయిందాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పోతాను కాదు, అంతకుముందు కూడా ఇక గాయన ఏదో లెక్క అంత పద్ధతి ఏం మాట్లాడిండు. ఇక అంత మించిన వెర్రి మాట ఇంకోటి ఉండదు. కవిత జైలుకు పోతే ఈయన బెయిల్ ఇప్పిస్తాడనట. నవ్వుకోరా ఎవడున్నా? అసలు తలకాయకి బోడుగుండికి లింక్ అంటారు కదా. కవిత జైలుకు పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు. జస్టిస్ గవాయ్ గారు మొన్న కేరళలో మాట్లాడుకుంటూ చెప్పిండు కవిత గారు బెయిల్ గురించి. బెయిల్ న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, అందుకే బెయిల్ ఇచ్చిన అనే మాట చాలా స్పష్టంగా చెప్పిండు. దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు చీవాటు కూడా పెట్టింది, తప్పైందని అఫిడవిట్ కూడా వేసాడు కదా. ఈ గటువంటి దాని మీద గీన ఎవరో చిల్లర మాటలు మాట్లాడితే గది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా? కేటీఆర్ భాషలో ఒక అక్షరం ఏమైనా తప్పుండేనా? ఏంటి అసలు ఇష్యూ? ఇప్పుడు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు 10,000 కోట్లు లేని భూమిని ఉన్నట్టు చూపించి దొంగ పత్రాలు పెట్టి తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు యూనివర్సిటీ భూముల్ని. దీంట్లో ఒక ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు. తప్పకుండా దానికి సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పిండు కదా మీ అందరి సాక్షిగా. కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా. అక్కడ అప్పుడు మాట్లాడిన భాషలో ఏమన్నా మీకు ఏమైనా తప్పు అనిపించిందా? నిన్న ఇది బయటపడంగానే ఇగో నేను చెప్పింది ఇది 10,000 కోట్ల లోన్ ఆయనకి ఇప్పించినందుకు 1,650 కోట్లు ఈయనకి ఇచ్చిండు, తెలంగాణ పైసలు తీసుకుపోయి ఈ ఎంపీకి అని చెప్పి చెప్పండి. అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు కనపడదు ఎవరికైనా? ఏముంది? ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవి పుడుతున్నాయి. బీజేపీ ఎంత తాపత్రయపడ్డా, ఎంత ఎరలేసినా, చంద్రబాబు బీజేపీలో తోలుబొమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ను ఉంచలేరు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే, ఎప్పుడు పడదు. వీళ్ళు చిల్లర వేషాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు. మళ్ళీ మొదలైంది భయం. అక్కడ మోడీ విఫలమవుతున్నాడు, అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు, ఇక్కడ ఈ తొలుబొమ్మకేమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆర్
పేరు వినబడుతుంది. ఒక్క తెలంగాణలోనే కాదు, నేను ఇవాళ చెప్పడంలో మీకు చాలా సందర్భంలో కూడా చెప్పాను. నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు. ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి. చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు, తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ నేను కారణం అన్న మాటలు ఉత్తగా మాట్లాడలే. ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినాడు, కరోనా వచ్చినాడు కూడా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దాన్ని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదన్న సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది. మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట, కానీ 2 సార్లు కలిసి మాట్లాడినాక అర్థమైందట. కానీ రాహుల్ కాడ విషయం లేదనే సంగతి ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది, ఈ దేశానికి ఇప్పుడు అర్థమైంది. 2004లో అర్థమైంది, 2009లో అర్థమైంది. పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి తోలే బస్సును మధ్యలో వదిలిపెట్టి స్టీరింగ్ వదిలిపెట్టి పోయిన రోజు కూడా అర్థమైంది. ఈ ఇద్దరి దగ్గర విషయం లేదనే సంగతి ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇవాళ మళ్ళీ వస్తే గీస్తే తెలంగాణ కాదు, భారతదేశంలో కేసీఆర్ కనపడుతున్నాడు రేపు తప్పకుండా. మీరు ఏదైతే సంతోషపడ్డారో తాత్కాలికంగా 4 రోజులు కేసీఆర్ మహారాష్ట్ర పోతున్నాడు, ఏమైంది, కేసీఆర్ కర్ణాటక పోతున్నాడు, కేసీఆర్ వస్తాడు తప్పకుండా, గుజరాత్ కూడా వస్తాడనే సంగతి తెలుసు వాళ్ళకి. ఒక కర్ణాటక మహారాష్ట్రలో కాదు, వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేరుతాడనే సంగతి తెలుసు. అందుకే ఈ చిల్లర రాతలు, చిల్లర మాటలు. టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కాదు, బీజేపీ వచ్చి ఇక్కడికి వచ్చి కలుపుతానన్నా ఒప్పుకోడు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్.